బ్యాంకు ఉద్యోగుల వేతనాలు భారీగా పెరగనున్నాయి. వార్షిక జీతాన్ని 17% పెంచే ప్రతిపాదనకు ఐబీఏ అంటే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్లు ఒక అంగీకారానికి వచ్చాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని 8 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం కల్పించే ఈ పెంపుతో బ్యాంకులపై ఏడాదికి 8,284 కోట్ల రూపాయల భారం పడుతుంది. 2022 నవంబర్ నుంచి అమలయ్యేలా ఈ పెంపుదల ఉంటున్నదని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ వెల్లడించింది. కొత్త వేతన ఒప్పందం ప్రకారం 8,088 పాయింట్ల డిఏను ఆపై వచ్చిన దానిని విలీనపరిచిన తర్వాత కొత్త పే స్కేల్ ను నిర్ణయించారు. మహిళా ఉద్యోగులందరూ మెడికల్ సర్టిఫికేట్ సమర్పించాల్సిన అవసరం లేకుండానే నెలకు ఒక రోజు సిక్ లీవ్ తీసుకోవచ్చు. రిటైర్మెంట్ లేదా సర్వీస్ లో ఉండగా మరణిస్తే ఆ సమయానికి 255 రోజుల వరకు ప్రివిలేజ్ లీవ్లను నగదుగా తీసుకోవచ్చు. రిటైర్డ్ ఉద్యోగులకు ఇస్తున్న పెన్షన్ లేదా ఫ్యామిలీ పెన్షన్ కు అదనంగా మంత్లీ ఎక్స్గ్రేషియా మొత్తాన్ని చెల్లిస్తారు. అలాగే శనివారాలన్నిటికీ సెలవులుగా గుర్తించేందుకు అంగీకరించినట్లు తెలిపింది. అయితే 5 రోజుల పని దినాలపై ప్రభుత్వ అంగీకారం కోసం చూస్తున్నట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత 10 గంటల సవరణ ఉంటున్నదని కాన్ఫెడరేషన్ వివరించింది. వేతన ఒప్పందంపై పిఎస్యు, బ్యాంకు యాజమాన్యాల అసోసియేషన్ ఐబీఏ, ఉద్యోగుల యూనియన్లు యూఎఫ్బియు, ఏఐబిఓఏ, ఏఐబిఏఎంఎస్, బీకేఎస్ఎంలు సంతకాలు చేసినట్లు ఐబీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ట్వీట్ చేశారు.